అందరికీ జై భీమ్. తెలుగుదేశం పార్టీ కోసం అనంతపూర్ జిల్లాలో అనంతపూర్ ఇన్ఛార్జ్ అయినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు 4.5 సంవత్సరాల కాలంగా ప్రజా సమస్యల కోసం ప్రధానమైన ప్రతిపక్షంలో ఉంటూ ప్రతిపక్ష పాత్రని అదేవిధంగా బాధ్యతగా నిర్వహిస్తున్నటువంటి ప్రభాకర్ చౌదరి గారికి ఈరోజు అనంతపూర్ జిల్లాలో టికెట్ కేటాయించుకోకుండా అదేవిధంగా 3 పార్టీల పొత్తులో భాగంగా ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చాయో అర్థం కాలేదు. అనంతపూర్ జిల్లాలో ఒక పక్క ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు అత్యంత బలమైన వ్యక్తిగా అదేవిధంగా సౌమ్యుడిగా ఉన్నటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా దశాబ్దాల కాలం నాటి కూడా ఆ యొక్క కుటుంబానికి అనంత వెంకటరామరెడ్డి కుటుంబానికి రాజకీయ కుటుంబం కావడం, ప్రతి ఒక్కరు పరిచయాలు ఉండడం, ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల బలమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు ఎన్నికైన తరుణంలో ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎందుకు ఆందోళనకు గురవుతున్నారంటే ఇప్పటి వరకు కనీసం అనంతపురికి కనీస క్యాండిడేట్ను ప్రకటించుకోకుండా ప్రతి ఒక్కరిని ఈరోజు విస్మయానికి గురి చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాము. ఏది ఏమైనా సరే మీరు ఈ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని మీరు టికెట్లు అనౌన్స్ చేయాలి. కాకపోతే అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారికి ధీటుగా అదేవిధంగా ప్రజాక్షేత్రంలో కానీ తనకు ఉజ్జీగా నిలబడుతున్నటువంటి ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ కేటాయిస్తే ఖచ్చితంగా గెలుపుగా అవకాశాలు మెండుగా ఉంటాయని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈరోజు అనుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో ఒకరోజు జనసేన పార్టీ కంటూ మరొక రోజు బీజేపీ పార్టీ కంటూ ఈ విధంగా రోజుకి లేట్ చేసుకుంటూ ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఇటువంటి పరిస్థితికి రావడం తెలుగుదేశం కార్యకర్తల ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు విస్మయానికి గురి చేస్తుంది. దాదాపు 4.5 సంవత్సరాల కాలంగా తెలుగుదేశం కార్యకర్తలు కేసులు పెట్టించుకొని అనేక ఇబ్బందులు పడి ఈరోజు చివరి రోజులకు వచ్చేసరికి ఇంతవరకు ఎవరైతే క్యాండిడేట్ని కేటాయించుకోవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆందోళనకు గురవుతారు. దీనిని అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా లోకేష్ గారు కానీ ఏదైనా పార్టీ నాయకత్వం ఖచ్చితంగా ఈ యొక్క సమస్యను పరిష్కారం కోసం త్వరగా అనంతపూర్ టికెట్ తేల్చాలని, ఏది ఏమైనా సరే అనంతపురంలో శ్రీ ప్రభాకర్ చౌదరి గారికి టికెట్ కేటాయిస్తేనే ఆయనకు సమూజ్జిగా నిలబడతారు. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల్లో కూడా తాను నిలబడి గెలిచే సత్తా కూడా ప్రభాకర్ చౌదరి గారికి ఉందని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అనంతపురంలో అనుకుంటున్న తరుణంలో ఆయనకి టికెట్ కేటాయించి తెలుగుదేశం కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఉపయోగపడే విధంగా అదేవిధంగా అనంతపూర్ జిల్లా తెలుగుదేశం పార్టీ గెలవడానికి అనంతపూర్లో గెలవడానికి ఖచ్చితంగా పార్టీ నాయకత్వం ఇక్కడున్న సమస్యల పరిష్కారం కోసం ముందుకొచ్చి ఆ యొక్క టికెట్ని వెంటనే కేటాయిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పట్టుదలతో కృషితో ఖచ్చితంగా పనిచేసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మేమంతా కూడా దళిత సంఘాలుగా ఆయనకు కొంచెం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విజ్ఞప్తిని గమనించి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే టికెట్ కేటాయించే తరుణం ఉందో ఈ తరుణాన్ని వెంటనే ముగించాలని, అదేవిధంగా కార్యకర్తల మనోభావానికి అనుగుణంగా అదైతే ఎవరైతే అనంత వెంకటరామరెడ్డి గారికి ఉజ్జిగా నిలబడి తన పైన ధీటుగా ఎదుర్కోగలుగుతారో ఆ యొక్క అభ్యర్థికి టికెట్ కేటాయిస్తే బాగుంటుందని జిల్లాలో ఉన్నటువంటి అదేవిధంగా అనంతపురం జిల్లా వాసులు కూడా ఈరోజు ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే. దీనిని గమనించుకొని అధినాయకత్వం ఖచ్చితంగా వీరికి కేటాయించాలి. ప్రభాకర్ చౌదరి గారు అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అనంతపురంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఒక పక్క నేషనల్ పార్క్ దగ్గర నుంచి తీసుకుంటే మున్సిపల్ ఆఫీసు వరకు అనేక సేవా కార్యక్రమాలు చేసి అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తిగా మనం ప్రభాకర్ చౌదరి గారిని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇటువంటి తరుణంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాలనుకుంటే ప్రభాకర్ చౌదరి గారికి త్వరగా నిర్ణయం తీసుకొని టికెట్ కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై భీమ్.